భారతదేశ నదులు, నీటి వనరులు 10వ తరగతి పాఠం 5 సాంఘిక శాస్త్రం పార్ట్ 1 బిట్స్ తెలుగు మీడియం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దిగు పేర్కొన్న వానిలో ఏది సింధు నదికి ఉపనది కాదు? చీనాబ్, యమునా, సట్లెజ్, రావి. కరెక్ట్ ఆన్సర్ యమునా. తుంగభద్ర నదికి నీటిని ఏ 2 రాష్ట్రాలు పంచుకుంటాయి? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ. కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. దిగు పేర్కొన్న వానిలో ఒకటి అంతర్గత డ్రైనేజీ నదికి చెందినది. లూని నది, గంగా నది, తపతీ నది, నర్మదా నది. కరెక్ట్ ఆన్సర్ లూని నది. క్రింది వానిలో భిన్నమైనది ఏది? నర్మదా, గోదావరి, కృష్ణ, సింధు. కరెక్ట్ ఆన్సర్ సింధు. గంగా నది జన్మస్థలం? సెమయంగ్డంగ్ హిమానీనదం, గంగోత్రి గ్లేషియర్, కైలాష్ రేంజ్. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ గంగోత్రి గ్లేషియర్. ఈ 2 నదుల కలయికతో గంగా నది ఏర్పడుతుంది. భగీరథి, గండక్, గండక్ కోసి, అలకనంద కోసి, భగీరథి, అలకనంద. సరైన సమాధానం భగీరథి, అలకనంద. అలకనంద, భగీరథి ఎక్కడ కలుస్తాయి? దేవప్రయోగ, అలహాబాద్, గంగోత్రి, హరిద్వార్. కరెక్ట్ ఆన్సర్ దేవప్రయోగ. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని ఇలా పిలుస్తారు? శాంగ్పో, సియాంగ్, దిహాంగ్, లోహిత్. కరెక్ట్ ఆన్సర్ శాంగ్పో. దిగు పేర్కొన్న వానిలో ఏది ద్వీపకల్ప నది? బ్రహ్మపుత్ర, రావి, గోదావరి, చీనాబ్. కరెక్ట్ ఆన్సర్ గోదావరి. హివారే బజార్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అసోం. కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. ఎక్కువ ద్వీపకల్ప నదులు ఈ సముద్రంలో కలుస్తాయి? అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, నల్ల సముద్రం. కరెక్ట్ ఆన్సర్ బంగాళాఖాతం. పశ్చిమ కనుమల్లో గోదావరి నది పుట్టుకకు మూలం ఏది? మానవ సరోవర్, కైలాస శ్రేణి, నాసిక్, త్రయంబక్, మహాబలేశ్వర్. కరెక్ట్ ఆన్సర్ నాసిక్ నియర్ త్రయంబక్. కొండ వాలుల్లో ఉన్న కాంటూర్ ట్రెంచ్లు దేన్ని నియంత్రిస్తాయి? భూసారం, ఎరువు, రంగు, నేలకోత. కరెక్ట్ ఆన్సర్ నేలకోత. లోహిత్ ఏ నదికి ఉపనది? గంగా, బ్రహ్మపుత్ర, సింధు, నర్మదా. కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మపుత్ర.
కృష్ణానది జన్మస్థలం నాసిక్, మహాబలేశ్వర్, అమర్కంటక్, కైలాష్. కరెక్ట్ ఆన్సర్ మహాబలేశ్వర్. హరిద్వార్ ఈ నది ఒడ్డున ఉంది. గంగా, సింధు, మహానది, బ్రహ్మపుత్ర. కరెక్ట్ ఆన్సర్ గంగా. తుంగభద్ర ఏ నదికి ఉపనది? గంగా, సింధు, కృష్ణ, బ్రహ్మపుత్ర. కరెక్ట్ ఆన్సర్ కృష్ణ. స్వచ్ఛంద శారీరక శ్రమను ఏమంటారు? భూదాన్, జన్మభూమి, శ్రమదానం, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ శ్రమదానం. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో దిగువ భాగం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్. అతి పెద్ద ద్వీపకల్ప నది? కృష్ణ, గోదావరి, కావేరి, పెన్నా. కరెక్ట్ ఆన్సర్ గోదావరి. గృహ అవసరాలకు ఎంత శాతం నీటిని వినియోగిస్తున్నారు? 10%, 0.5%, 20%, 5%. కరెక్ట్ ఆన్సర్ 5%. ఏ నది అస్సోం లోయలో ప్రవహిస్తుంది? గంగా, బ్రహ్మపుత్ర, సింధు, మహానది. కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మపుత్ర. పెరుమట్టి గ్రామము ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ. కరెక్ట్ ఆన్సర్ కేరళ. కుద్రేముఖ్ వద్ద ఉన్న ఖనిజం ఏది? మాంగనీస్, బొగ్గు, మైకా, ఇనుము. కరెక్ట్ ఆన్సర్ ఇనుప ఖనిజం. నీరు ఆవిరిగా మారడాన్ని ఏమంటారు? బాష్పీభవనం, బాష్పోత్సేకం, తేమ, అవపాతం. కరెక్ట్ ఆన్సర్ బాష్పీభవనం. ఆదర్శ గ్రామ యోజన కింద ఏ గ్రామాన్ని ఎంపిక చేశారు? పెరుమట్టి, హివారే బజార్, ముంబై, నాగపూర్. కరెక్ట్ ఆన్సర్ హివారే బజార్. శాండూర్ గనులు ఏ ఖనిజముకు ప్రసిద్ధి? ఇనుప ఖనిజం, బంగారం, మాంగనీస్, బొగ్గు. కరెక్ట్ ఆన్సర్ మాంగనీస్. తపతీ నది జన్మస్థలం? ముల్తాయ్, అమర్కంటక్, నాసిక్, మహాబలేశ్వర్. కరెక్ట్ ఆన్సర్ ముల్తాయ్. నీటిని నిల్వ చేయడం కోసం దిగువ పేర్కొన్న వానిలో ఏది భూగర్భ జలాల వెలికితీతపై నిషేధం ఉంది? బావులు, కాలువలు, గొట్ట బావులు, చెరువులు. కరెక్ట్ ఆన్సర్ గొట్టపు బావులు. ఈ ప్రాంతంలో నర్మదా నది ఉద్భవిస్తోంది. అమర్కంటక్, మహాబలేశ్వర్, నాసిక్, ముల్తాయ్. కరెక్ట్ ఆన్సర్ అమర్కంటక్. ఏ నదులు పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రములో కలుస్తున్నవి? కృష్ణా, గోదావరి,
మహానది మహి, పెన్నా తుంగభద్ర, నర్మదా తపతి. కరెక్ట్ ఆన్సర్ నర్మదా తపతి. జీవరాశులు వాతావరణంలోకి నీటిని అందించే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనం, బాష్పోత్సేకం, ట్రాన్స్పిరేషన్, అవపాతం. కరెక్ట్ ఆన్సర్ బాష్పోత్సేకం. నీటిని నిల్వ చేయడానికి ముఖ్యమైన సాంప్రదాయ పద్ధతుల్లో ఇది ఒకటి. చెరువులు, నదులు, ఆనకట్టలు, కాలువలు. కరెక్ట్ ఆన్సర్ ఆనకట్టలు ఆర్ ప్రాజెక్ట్స్. ఇది గంగానది ఉపనది కాదు. చంబల్, బెట్వా, రావి, సోన్. కరెక్ట్ ఆన్సర్ రావి. హిమాలయ నదులను శాశ్వత నదులుగా పిలవడానికి కారణం? అవి ద్వీపకల్ప పీఠభూమిలో పుడతాయి. అవి వి ఆకారంలో ఉన్న లోయలుగా ప్రవహించవు. అవి నిరంతరంగా ప్రవహిస్తాయి. వర్షం మరియు మంచు కరగటం వల్ల నిరంతరంగా ప్రవహిస్తాయి. కరెక్ట్ ఆన్సర్ డి ఆన్సర్. వర్షం మరియు మంచు కరగటం వల్ల నిరంతరంగా ప్రవహిస్తాయి. అనేక ఆనకట్టలు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నవి. దీనికి కారణం శకలాలు పేరుకుపోవడం, మైనింగ్ కార్యకలాపాలు, మట్టి కోత, పైన పేర్కొన్నవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైన పేర్కొన్నవన్నీ. అన్ని కరెక్ట్ ఆన్సర్సే. బ్రహ్మపుత్ర నది జన్మస్థలం? సతప్నాథ్ గ్లేషియర్, సెమయంగ్డంగ్ హిమానీనదం, మహాబలేశ్వర్, సియాచిన్ గ్లేషియర్. కరెక్ట్ ఆన్సర్ సెమయంగ్డంగ్ హిమానీనదం. యమునా నది ఈ ప్రదేశంలో గంగా నదిలో కలుస్తుంది. వారణాసి, కాన్పూర్, అలహాబాద్, లక్నో. కరెక్ట్ ఆన్సర్ అలహాబాద్. ద్వీపకల్ప పీఠభూమి నుండి గంగా నదిని కలిసే నది ఏది? గోదావరి, నర్మదా, బెట్వా, తపతి. కరెక్ట్ ఆన్సర్ బెట్వా. ఛత్తీస్గఢ్లోని సిహువా సమీపంలో మహానది పుట్టి ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్. కరెక్ట్ ఆన్సర్ ఒడిశా. సింధు ఏ పర్వత శ్రేణిలో ఉద్భవించింది? కారకోరం, ట్రాన్స్ హిమాలయాలు, లెస్సర్ హిమాలయాలు, కైలాష్ రేంజ్. కరెక్ట్ ఆన్సర్ కైలాష్ రేంజ్.